మీరు ఆల్రెడీ అక్కడ అంటే అక్కడ చేశారు. తర్వాత మీరు ఇప్పుడు ఒక న్యాయవాదిగా కూడా మీరు ఉంటున్నారు కాబట్టి మీ అంటే లా ప్రకారం ఏముంది? అంటే ఇప్పుడు మీరు సవరణలని శ్రీధర్ సార్ మాట్లాడుతున్నారు. అంటే ఎట్లాంటి సవరణలు చేసి వాళ్ళ మీద మీరు ఏమన్నా కేసు వేయాలని అనుకుంటున్నా? మీ ఆలోచన ఎట్లా ఉంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు శ్రీధర్ గారు ఆల్రెడీ లేబర్ కమిషనర్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర చిలకలగూడ దగ్గర ఉంది, అక్కడ వేశారు. తర్వాత లేబర్ కోర్టు, అది చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది యాక్చువల్గా. అంటే నేను ఈ అన్యాయం ఇదంతా ఫేస్ చేసిన తర్వాత లా నేర్చుకొని, లా చదువుకొని, జర్నలిజం రెండు కంటిన్యూస్ అంటే సైమల్టేనియస్గా చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మనకి యాక్ట్స్ అనేవి అంటే చట్టాలు అనేవి లేవు. లేబర్ లాస్ ఉన్నాయి కానీ ఎప్పుడో 1947, 1970 ఆ యాక్ట్స్ ఉన్నాయి. ఓకే, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 ఒకటి ఉంది, అది కూడా వీక్గా ఉంది యాక్చువల్గా. సో మనకి కొత్త చట్టం అనేది రావాలి యాక్చువల్గా. నేను భావన గారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసాము జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అనమాట. సో డిస్కషన్ అనేది జరిగింది మా మధ్యలో, లైక్ యాక్ట్ అనేది తేవాలి, అసలు ఎంతమంది ఉన్నారు, అట్లీస్ట్ 100 అయినా ఉంటారా అని కూడా అడిగారు. 100 కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మేము యాక్చువల్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ లాంటిది ఒకటి రన్ చేసాము. రన్ చేస్తే లక్షల మంది చూశారు, చాలామంది వేలల్లో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మాకు కూడా అట్లా జరిగింది అని చెప్పేసి. కాకపోతే వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ కంపెనీలో జాబ్ అనేది రాదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. మా ఆఫీస్లో ఈ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయకూడదని ఏకంగా పూనం గారు ఫ్లోర్ మీదనే థ్రెటన్ చేస్తున్నారని మెసేజెస్ వస్తున్నాయి నాకు. భావన గారు ఇన్వెస్టిగేషన్ కి ఎవరు హెల్ప్ చేయకూడదు. నేను మెసేజ్ చూపిస్తాను మీకు, యూ కెన్ ప్లే ఇట్ అండి. పూనం మేడం హ్యావ్ కమ్ టు ఫ్లోర్ అండ్ ఆస్క్డ్ us to not cooperate with the investigation. కానీ మ్యామ్ ఒకటి మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు 10 మెట్లు ఎక్కారా 2 మెట్లు ఎక్కారా నా డిమాండ్స్ పెరిగాయి. ఇవాళ నా కో ఎంప్లాయీస్ బయోబ్రేక్ అడగకుండా వెళ్తున్నారు. టీమ్ హర్డల్స్ అన్ని రూమ్ లో మాత్రమే జరుగుతున్నాయి. ప్రతి ఒక్క ఎంప్లాయీని పిలిచి అడుగుతున్నారు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకే చెప్పండి, మీడియాకి వెళ్ళొద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అని. ఇదే మీరు ముందు చేస్తుంటే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు. సో దెర్ ఇస్ వన్ గర్ల్ అండి టీమ్ లో, షీ వాజ్ లైక్ వెళ్ళిందంట WFM దగ్గరికి, బయో బ్రేక్ చెప్పాల్సిన అవసరం లేదు అందట. షీ డాన్స్డ్ ఆన్ ఫ్లోర్ దట్ ఐ నీడ్ నాట్ టు టెల్ ఎనీబడి టు గో టు వాష్రూమ్ అని. ఇది పెద్ద సక్సెస్ అనే చెప్పుకోవాలి. ఇది ఒక టెక్ మహీంద్రలో లేదు అంటే చాలా కంపెనీస్ లో కూడా బయో బ్రేక్, లంచ్ బ్రేక్ కూడా టైం సెట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే నేచర్ కాల్స్ అనేది కూడా మనకి ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కూడా ఇక్కడ చెప్పాను. నేను ఒకతను నా ఫ్రెండ్ నా టీంలో ఉన్నప్పుడు ఒక మేనేజర్ పేరు పొట్లూరి వెంకటేశ్వరరావు. నాకు మోషన్స్ అవుతున్నా సార్ అంటే ల్యాప్టాప్ పట్టుకుని, మీరు ప్రొడక్షన్ సపోర్ట్ లో ఉంటారు, ల్యాప్టాప్ పట్టుకుని వాష్రూమ్కి వెళ్ళని చెప్పారు. అంతకన్నా నీచమైన షాడిజం, అంతకన్నా నీచమైన ఏమైనా చర్యలు ఉన్నాయా మేడం ఇక్కడ? మీరు ఏం చేయాలి చెప్పండి మీరు. నేనంటే మీరు హిట్ మన తెలుగు కోఆపరేటివ్ ప్రేక్షకులారా, ఇలాంటి వారిని ఏం చేయాలనో మీరు దయచేసి కామెంట్ రూపంగా తెలియజేయండి. మీరు గంట బ్రేక్ ఇస్తారు కదా, నేను ఆ గంట ఎలా అయినా వాడుకొని, సరే మీకు ప్రొడక్షన్ అవర్స్లో ఇబ్బంది అవుతుంది అనుకోండి, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఆడపిల్లల కోసం మీరు చేసుకోలేరా? నెలలో ఎన్నిసార్లు ఆడపిల్లలు ఇబ్బంది పడతారు? 3 రోజులు 4 రోజులు, ఒక 4 రోజులు మీరు సర్దుకోలేరా? ఏమంటే ఇదే ఇండియాలో, ఇదే హైదరాబాద్లో ఆడపిల్లలకి పీరియడ్స్లో ఉంటే 3 days హాలిడేస్ ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. మేము అలాంటివి కూడా అడగట్లేదు కదండి. అసలు ఏం కావాలి, అసలు ఏం కావాలి ఇలాంటి ఒక కంపెనీస్కి మీ నుంచి? ఏం కావాలి వాళ్ళకి పని కావాలండి. వాళ్ళకి మేము ఏమైపోతే మీకు ఎందుకు? నీకు ఇప్పుడు చూడండి, పని కావాలి వాళ్ళకి, పని జరగాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి. అక్కడ వరకు వెళ్ళినా కూడా అవసరం. ఇప్పుడు నేను చెప్పనా అండి, నాకు న్యాయం జరిగేది ఎప్పుడో అంటే నాకు మొన్నటిదాకా అనిపించింది ఏంటంటే, మనం చచ్చిపోతే తప్ప ఎవరికి మంచి వాళ్ళం కావండి. ఒకవేళ చనిపోయిన తర్వాత అందరూ అంటారు కదా ఎంత మంచిది ఆవిడ అంటారు, కానీ నిజంగా ఐ విష్ చచ్చిపోయిన వాళ్ళు ఒకసారి లేచి వచ్చి ఈ మాటలన్నీ విని వాడు మళ్ళీ పడుకోగలిగితే ఎంత బాగుంటుందో. అలాగే చచ్చిపోతే తప్ప చట్టాలు రావు, చచ్చిపోతే తప్ప మార్పు రాదు మనుషులకి. గట్టిగా అరిచిన వాళ్ళేమో కంపెనీ నుంచి నువ్వు తీసేస్తావు, ఏదైనా అడిగితే మీకు నచ్చదు, ఎవరైనా చెప్తే మీరు వినరు, ప్రొటెస్టులు చేస్తే మీకు. అసలు నాకు వింతగా అనిపించేది ఏంటంటే అండి, ఇంతలా గొంతరుచుకుంటున్నాము, జనాలందరూ చూస్తున్నారు, క్యాజువల్గా ఏమీ జరగలేదు, మీరు లేదా 10th నుంచి ఆఫీస్కి వచ్చేయండి అంటే నా ప్రొటెస్ట్కి మీకేం మీకు చెప్పేది అర్థం కావట్లేదా? లేకపోతే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నానా?
తెలుగులో చెప్తున్నానని అర్థం కావట్లేదు ఏంటో మేడం. నేను ఈసారి హిందీ న్యూస్ ఛానల్ కూడా ఒకసారి చెప్తాను, ఆ హిందీ న్యూస్ అయినా వాళ్ళ దాకా చేరుతుందేమో చూద్దాం. అంటే అర్థం కాదంటారా? ఇండైరెక్ట్ గా మీరు ఏమంటున్నారు అంటే వాళ్ళకి అంత తెలియదు. నేను అంటే ఆవిడ చాలా ప్రొటెస్ట్ వల్ల వాళ్ళు రమ్మన్నారు కదా యాక్చువల్ గా టెక్ మహీంద్రా వాళ్ళు. ప్రొటెస్టులు మాత్రం కనబడవు, కార్పొరేట్స్ మేడం వాళ్ళు కార్పొరేట్స్ ఓన్లీ ప్రొటెస్ట్ కనబడదు వాళ్ళతో. మీరు మొన్న మీరు మాట్లాడినట్టున్నారు కదా, కార్పొరేట్ జనతా పార్టీ కూడా వస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. మేము డెఫినెట్ గా పార్ట్ ఆఫ్ ఇట్ అండి. నేనే మేడం నిజంగా ఐటీ ఎంప్లాయీస్ కు ఇక్కడ ఉన్న భవన గారు కానీ, కెవిన్ కానీ, హర్ష ఇంకెంతమంది అయినా చెప్పలేదు, హరీష్ గారు కానీ, నిజంగా న్యాయం జరగకుంటే జంతర్ మంతర్ లాంటి ఉద్యమ వేదిక, ధర్నా వేదిక నేనే నిరాహార దీక్ష కూర్చుంటా, ఎంతవరకు అయితే తెగిస్తా. సాధ్యమైంది అంటారా? అవుతుంది, ఎందుకు కాదు మేడం. ఒక 60 ఏళ్ళ సోనం వాంగ్చుక్ చేసినప్పుడు 40 ఏళ్ళ మెరుగు శ్రీధర్ చేయలేడా? అంటే మీరు హంగర్ స్ట్రైక్ చేయడం తప్పనట్లేదు, మీ హంగర్ స్ట్రైక్ కి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి సాధ్యం అవుతాయి అంటారా? వాళ్ళు ఆయన హంగర్ స్ట్రైక్ లో కూర్చుని ఆయన దిగే లోపు నేను ఎక్కుతానండి, నా లోపు ఆయన ఎక్కుతారు. ఈ ఉద్యమానికి మద్దతుగా ఒక ఐటీ వాళ్ళే కాదు మేడం, నేను స్టూడెంట్స్ ని పిలుస్తా, ఫార్మర్స్ ని పిలుస్తా, లేబర్ ని పిలుస్తా, మహిళా సంఘాలను పిలుస్తా. అంటే ఏ సంఘం ఉంటే ఇండియాలో మన దేశం అన్ని సంఘాలను మద్దతు కోరుతా. అంటే ఒకప్పుడు మన సొసైటీలో ఐటీ జాబ్ ఉంటే చాలు, అది ఇంకా లైఫ్ సెటిల్ అని అనుకున్న పరిస్థితులు ఉండేవి. ఈ రోజు మీరు ఇన్ని మాట్లాడుతుంటే ఎలా ఉందంటే అసలు ఐటీ రంగంలో అడుగు పెట్టొద్దు, ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా లైఫ్ బాగుంటది, కానీ ఐటీ ఉద్యోగం అనేది వద్దు అన్నట్టు మీరు చెప్తున్నారు ఇక్కడ. అంటే అలా కాదండి, కొంతమందికి అది అలవాటు అయిపోతుంది, వాళ్ళకి ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ప్రతి కంపెనీలో ఒక వ్యక్తి ఉంటాడు చూడండి, వాడు 8 గంటల్లో వాడు పని చేసుకోడు, వాడు 10 గంటలు పని చేసి నేను చాలా పని చేశానని చూపించుకుంటాడు. వాడి వల్ల వాడు 10 గంటలు చేస్తున్నాడు కదా, నువ్వెందుకు 8 గంటల్లో వెళ్ళిపోతా అంటావు? వాడు 2 సార్లు బ్రేక్ వెళ్ళాడు కదా. దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ దేర్ బ్రేక్స్ ఇన్ 20 minutes. Why do you take 30 minutes? అది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదనే కదా మనం ఇక్కడ కూర్చునేది. ఈ అరుపులు, ఈ కేకలు, ఈ ధర్నాలు, ఇవన్నీ అవే నేను చెప్పేది. ఏ కంపెనీలో అయినా ఒకడు ఉంటాడు, వాడు నేనే అంత సర్వం నేనే అంటాడు, వాడి వల్ల మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఎందుకంటే చాలా కంపెనీస్ అంటే ఒక టీం కూడా ఉంటాడు మేడం ఇట్లాంటి సాయిజం సంఘానికి అధ్యక్షులు, కానీ వాళ్ళు ఎంత రిప్లై. ఇప్పుడు హెచ్ఆర్ వ్యవస్థ అనేది ఎంప్లాయీస్ బాగోగులు చూడాలి తప్ప ఎంప్లాయీస్ కాక వాళ్ళు మేనేజర్ల బాగోగులే చూస్తున్నారు, సిఇఓల బాగోగులే చూస్తున్నారు. అంటే మీరు పనిచేసే యంత్రాలు జోక్ చేస్తున్నారు. యంత్రాలు కూడా అప్పుడప్పుడు దానికి ఆయిల్ వేయాలి, ఫ్యూల్ వేయాలి, రెస్ట్ ఇవ్వాలి. మాకు అది కూడా అక్కర్లేదు. మేము ఇంటికి వెళ్ళాక కూడా రాత్రి 12ంటికి ఫోన్ చేసి కాల్ చేస్తే కూడా మేము ఆన్సర్ చేయకపోతే మీరు అబాండెన్స్ కింద మీరు జాబుల్లోంచి తీసేస్తారు. అంటే మీకు మీ పర్సనల్ స్పేస్, ఫ్యామిలీ స్పేస్ అనేది లీవ్ తీసుకోవద్దు, పండగలు కూడా పనులు చేయాలి. ఒక్క నిమిషం ఆగండి, పర్సనల్ స్పేస్ గురించి అసలు మనం మాట్లాడే అవకాశమే లేదు. పండగల గురించి అంటారా? నేను యూకే షిఫ్ట్కి పనిచేస్తా. టెక్ మహీంద్రా యూకే షిఫ్ట్ చేసే వాళ్ళకి ఏ ఇండియన్ ఫెస్టివల్స్కి సెలవు ఇచ్చిందో ఒక లిస్ట్ మెమరాండం మీకు లీవ్ చేయమని అడగండి. అది కూడా ముష్టి వాళ్ళలాగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనం అప్లై చేసుకుంటే ఆ రోజు ఇంకెవరు తీసుకోకపోతే మీకు లీవ్ ఇస్తారు తప్ప. నేను చెప్తున్నా గత 7-8 సంవత్సరాలుగా నేను ఏ పండక్కి సెలవు తీసుకోలేకపోయాను. ఎందుకంటే అంతకుముందు యూఎస్ షిఫ్ట్స్ మహా అయితే క్రిస్మస్కి 10 రోజులు, 2 రోజులు, 3 రోజులు సెలవు ఇస్తారు. మేము ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడమే మానేసాము. ఎందుకంటే ఫారినర్స్ అన్నమాట. మేము హైదరాబాద్ లో ఉన్న యుఎస్ సిటిజన్స్, మాకు సోషల్ సెక్యూరిటీ నంబర్ మాత్రమే ఉండదు, ఆధార్ కార్డు ఉంటుంది. సో నేను ఇండియన్ ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటానో తెలుసా? 5:30కి లేచి నేను 7:30కి లేచి నేను 5:30కో 7:00కో లేచి వినాయక చవితి చేసేసుకుని పడుకుని నిద్రపోయి మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాను. మీరు ఎవరైనా అడిగారు ఒక్కసారి నా కార్పొరేట్ ఎంప్లాయీస్ నాన్న మీరు దీపావళి చేసుకుంటున్నారా, లేకపోతే మీరు సంక్రాంతి చేసుకుంటున్నారా, మీరు వినాయక చవితి చేసుకుంటున్నారా? లీవ్స్ ఉంటేనే పండుగలు. మాకు ఇది వినాయక చవితి, ఇది హాలిడే ఇవ్వాలి. నేషనల్ హాలిడేస్ రోజు కూడా పని చేయించుకుంటారండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎక్స్ట్రా పే చేస్తారు. మేడే ఐ వర్క్ అండ్ మేడే వి వర్క్ అండి. మేడే వి వర్క్, 26 జనవరి వి వర్క్, August 15th వి వర్క్. ఆ రోజు ఎక్స్ట్రా పే ఇస్తాం, చేసేసేని అంటారు. ఎక్స్ట్రా పే పెడతారు, నేను కాదని అనట్లేదు. ఎంతమంది ఇష్టపడి చేస్తారు? ఎవ్వరికి చేయాలని ఉండదు మేడం. ఆల్రెడీ 4 తీసుకున్నారు కదా, మీరు తీసుకోవడానికి వీల్లేదు, మీరు చేయండి అంటారు. మాకు నేషనల్ అందరూ అనుకుంటారు కార్పొరేట్ ఎంప్లాయీస్ కి 5 రోజులే పని చేస్తారు, 2 రోజులు ఉంటుంది, సాలరీస్ ఉంటాయి, మంచి హైక్స్ ఉంటాయి, సాలరీస్ ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమైందంటే నేను నా జాబ్ పోయినప్పుడు నాకు ఒక యూఎస్ నుంచి ఒక వెరైటీ మేనేజర్ ఫోన్ చేశాడు. కాలిఫోర్నియాలో ఎక్కడ ఉంటాడు అనుకుంటా. అతను ఏమన్నాడంటే
యు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్. అంటే ఆల్కాట్రాజ్ అంత బీభత్సకరమైన జైలు మన ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే దాని నుంచి ఎస్కేప్ చేసినంత గొప్పగా నన్ను ఆయన అభివర్ణించాడు. అంటే ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్ అన్నాడు ఒకటే మాట. అంటే చూడండి, అంటే ఎంత దరిద్ర మాకేం పండుగలు ఉండవండి. మీరు నరకాల నుంచి మనం బయటకు వచ్చినాం. హెల్ కూడా ఇంత ఘోరంగా ఉంటుందో తెలియదు నాకు, కానీ ఒక నరకాల నుంచి బయటకు వచ్చిన విధంగా ఉంటుంది. అంటే క్లయింట్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలండి ఇక్కడ మేము. పండుగ ఇప్పుడు క్లయింట్ క్యాలెండర్ ఇండియాలో ఫాలో చేస్తున్నప్పుడు కొద్దో గొప్ప లీవ్స్ మీరు ఆటోమేటిక్ గా ఇవి మ్యాండేటరీ లీవ్స్ అని పెట్టుకోవచ్చు కదండి. ఎక్స్ట్రా మీరు చెప్తారు ఎక్స్ట్రా పే ఇస్తున్నాం కదా అని అనొచ్చు కంపెనీలు. ఎక్స్ట్రా పే ఇచ్చినా మాకు పని చేయడం ఇష్టం లేదు నేషనల్ నీ పండుగలు తీసి పక్కన పెట్టండి. నేషనల్ హాలిడేస్ ఇవ్వరా మీరు చెక్ చేయండి ఎన్ని కార్పొరేట్ ఎంప్లాయీస్ నేషనల్ హాలిడేస్ రోజు వర్క్ చేస్తాయో. అన్ని కంపెనీస్ వర్క్ చేస్తాయి. రైట్. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నా. ఏదైతే ఇలాంటి పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారో ఉద్యోగాలు ఇంకా చాలా మంది ఉన్నారని అనుకుంటున్నారు. అంటే మీలాగా ఇంకెంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ బయో బ్రేక్స్ కి చెప్పక్కర్లేదు అన్న వెంటనే డాన్స్ చేసిన ఆడపిల్లలు నేను చూసాను. రైట్. దే డోంట్ నో ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మీ, బట్ ఐ వాంట్ టు టెల్ బిఫోర్ మీడియా. ఇవాళ మీరు బయో బ్రేక్స్ కి ధైర్యంగా వెళ్తున్నారు అని అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ మై ప్రొటెస్ట్. చూడండి, నేను టెక్ మహేంద్రకి ఎలాగో వెళ్ళబోయేది లేదు. ఓకే, అక్కడ ఎంప్లాయీస్ తింటే ఏంటి, తినకపోతే ఏంటి, వాష్రూమ్కి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అని నేను అనుకోవట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఒక తల్లి కనకపోయినా మేము అందరం ఒకటే ఆడబిడ్డలం. ఆ బాధ నాది కాబట్టి నాకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. నా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఇలాగ ఇల్లీగల్గా మీరు ఎన్నైతే అంటే అన్లాఫుల్గా ఎంతమందిని అయితే టర్మినేట్ చేశారో, నోటీస్ పీరియడ్ కూడా లేకుండా ఇన్స్టెంట్గా అదే రోజు మీరు పంపించేశారో, వితౌట్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటే కూడా మీరు నోటీస్ పీరియడ్ ఇచ్చే పంపిస్తారు. ఇన్స్టెంట్గా చేసిన లాస్ట్ 1 year టర్మినేషన్స్ని ఖచ్చితంగా రివైజ్ చేయాలి. వీ హ్యావ్ టు హియర్ దేర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కంపెనీలో ఎన్ని పాలిటిక్స్ రన్ అవుతాయని. సెకండ్ డిమాండ్ వచ్చేసి ఎవరి వల్ల అయితే నేను ఇవాళ ముగ్గురు ఉన్నారు కదండి. ఇప్పుడు మా టీఎల్ కానివ్వండి, మా హెచ్ఆర్ మేనేజర్. టీఎల్ తప్పు చేస్తే హెచ్ఆర్ మేనేజర్ కరెక్ట్ చేయాలి. ఆవిడ చేయలేకపోయింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా చేయలేకపోయాడు. మరి ముగ్గురికి శిక్ష విధించాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది కదా. డిసిప్లిన్ ఇది యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని టర్మినేట్ చేయాలి. ఈ ముగ్గురిని టర్మినేట్ చేస్తే ఆ ప్రాసెస్ చాలా బాగుపడుతుంది. అంటే ఆ ముగ్గురిని ఎందుకు టర్మినేట్ చేస్తారండి? వాళ్ళ కంపెనీకి ప్రాఫిట్ కదా తీసుకొస్తుంది. మీరు ప్రాఫిట్స్ కోసం ఏమైనా చేస్తారా? వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటున్నారు కాదండి, వాళ్ళ కంపెనీకి ప్రాఫిట్స్ తీసుకొస్తున్నారు. నేను ఖచ్చితంగా ఆ మాట మీతో ఏకీభవిస్తాను. ప్రాఫిట్స్ కోసం మీరు ఎలా అంటే అలా పని చేయించుకుంటారా? మీ ప్రాఫిట్స్ కోసం ఎదురు మంచి హెల్త్ని స్టేక్లో పెట్టేస్తారా? ఎదురు మంచి ఫ్యామిలీని స్టేక్లో పెట్టేస్తారా? మీకు ప్రాఫిట్స్ మాత్రమే కావాలా? మీకు ఎంప్లాయీస్ అక్కర్లేదా? మరి ఎందుకు రాసుకుంటారు మీరు వరల్డ్స్ మోస్ట్ లవ్డ్ బీపీఓ అని, గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని? ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అండి. కెవిన్ గారు, మీరు మిమ్మల్ని ఇలా అంటున్నానని మీరు అనుకోకూడదు. కంపెనీ వైపు నుంచి మనం మాట్లాడితే కంపెనీ వైపు నుంచి మాట్లాడినా కూడా చెప్తాను ప్రాఫిట్. నా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పా, పెద్ద పెద్ద భవనాల్లో పెద్ద పెద్ద బోర్డులు వేసుకుని గ్రేట్ ప్లేస్ టు వర్క్ అయితే అయిపోదండి. గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని ప్రతి ఒక్క ఎంప్లాయీ అనుకోవాలి. ఏంటి వరల్డ్స్ మోస్ట్ లవ్డ్ బీపీఓ సర్వీసెస్ అని మీరు వేసుకుంటున్నారు. డిడ్ యూ ఎవర్ లవ్ యువర్ ఎంప్లాయీ? Did you ever love your employee? At least in my process, tell me. I'm asking in front of cameras now. That is truly unfair. Right. మీకు బిజినెస్ వస్తుంది, డబ్బులు వస్తుంది అంటే మీరు ఈ బిజినెస్ చేయొద్దు. అందులో మనుషులు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీరు ఇంకేదైనా చేసుకోండి, మరమనుషుల్ని పెట్టుకొని మీరు పేపర్ కప్స్ లాంటివి ఇంకేదైనా తయారు చేసుకుని అనుకోండి. మిషన్ రివర్స్ లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడగదు. రైట్. అంటే ఈ క్వశ్చన్ కి అదే ఆన్సర్. ఈ పోరాటంలో అది మేనేజర్స్ తర్వాత హెచ్ఆర్ మేనేజర్స్ కి వచ్చిన సో క్వశ్చన్. నేను చెప్పిన డిమాండ్ లో దిస్ ఇస్ లైక్ ఆల్ ఆఫ్ దోస్ 3 హ్యావ్ టు బి టర్మినేటెడ్. అప్పుడు విమెన్ కి బ్రీదింగ్ స్పేస్ వస్తుంది. ఈ ముగ్గురిని టర్మినేట్ చేస్తే మిగతా ముగ్గురు అలా బిహేవ్ చేయకుండా ఉంటారు. వాళ్ళకి బుద్ధి వస్తుంది. మీ కంపెనీలో ఇంకా విమెన్ వచ్చి పని చేయాలి, లేకపోతే మేము నిజంగా విమెన్ మీద కన్సర్న్ తో ఉన్నామంటే ముందు ఆ ముగ్గురిని టర్మినేట్ చేసేయండి. అంటే ఇప్పుడు ప్రతి క్లయింట్ లో ప్రతి ప్రాజెక్ట్ లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. అసలు అలాంటి వాళ్ళకు ఉండే అర్హత లేదు. ఇద్దరు వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ బిహేవియర్ మారాలి, లేకపోతే కొత్త పాలసీస్ రావాలి, వాళ్ళకి వార్నింగ్ లెటర్స్ ఇష్యూ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు మారుతారు కదా. వీళ్ళకి వార్నింగ్ లెటర్స్ తో పనేలా లేరు. ఆడియన్స్ కూడా ఏమంటారు, మా ప్రాజెక్ట్ లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు అంటారు. ఏంటి ఆడియన్స్ కూడా మా ప్రాజెక్ట్ లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉండని తప్పులేదు. వార్నింగ్ లెటర్స్ ఇష్యూ చేయమని అడగండి. సెండ్ దెమ్ వార్నింగ్ లెటర్స్, కంప్లైంట్స్ ఇవ్వండి, ఇంటర్నల్ సెల్ తో మాట్లాడండి. వాళ్ళని కూడా పిఐపీలో వేస్తారు కదండి. వాళ్ళకు ఉన్న పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాంట్ లో ఏజెంట్ లెవెల్లోనే మీరు పిఐపీలో వేస్తారా?
అంటే వాయిస్ ప్రాసెస్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, నాన్ వాయిస్ లో ఏ డిఫరెంట్ గా ఉన్నా సార్, Hmm. ఎవరైతే మనిషిని మనిషిలా ట్రీట్ చేయరో వాడికి అసలు ఉద్యోగం చేసే రైటే లేదు. అంటే ఎందుకంటే మీరు వాళ్ళని ఏమంటారు సపోర్ట్ చేస్తున్నారా మరి? సపోర్ట్ కాదండి, వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అంటే అడ్వకేట్స్ వాళ్ళ point of ఆలోచిస్తారు, view మనం నుంచి ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఆలోచిస్తే లేదు. ఇది కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ అంటే ప్రాజెక్ట్ వైజ్ క్లయింట్ వైజ్ లో కూడా డిఫరెంట్ టాక్సిక్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది పైనుంచి వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, ఇంత వర్క్ చేయాలి ఈ వీక్ లో. ట్రాన్స్పరెంట్ గా మాట్లాడు. ఇప్పుడు నువ్వు బ్రేక్ తీసుకున్నావు, నాకు ఇబ్బంది జరిగింది, ఇందుకోసం నేను నీ మీద ప్రెషర్ పెట్టానని ట్రాన్స్పరెంట్ గా మాట్లాడితే ఏ ఆడపిల్ల బాధపడదు. ద ప్రాబ్లమ్ ఇస్ యూ డోంట్ కమ్యూనికేట్ నా. నీ మీద ఉన్న ప్రెషర్ నువ్వు కింద సబార్డినేట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ప్రాపర్ గా నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలి. Absolutely, I agree with that. They have to communicate. Either you have to communicate or you're not fit for that job. Leave the job and get out of the office. మీ మీద ఉన్న ప్రెషర్ మీరు హ్యాండిల్ చేయలేనప్పుడు జాబ్ వదిలేసి వెళ్ళిపో. ఇప్పుడు నా మీద ఉన్న ప్రెషర్ నేను హ్యాండిల్ చేయలేకపోయాను, వాళ్ళు నన్ను తిరిగి పిలిచినా నేను వెళ్ళలేదు, బికాస్ ఐ కాంట్ హ్యాండిల్ ద ప్రెషర్, రైట్? నీ మీద మేనేజర్స్ అంటే ఎవరు? నా దృష్టిలో ఎవరైతే ప్రెషర్ హ్యాండిల్ చేస్తారో, ఎవరైతే ఏజెంట్స్ కి సపోర్ట్ చేస్తూ బిజినెస్ ని కూడా రన్ చేయగలుగుతారో వాళ్ళందరూ ఒకప్పుడు ఏజెంట్స్. వాళ్ళకి హ్యూమన్ మేనేజ్మెంట్ అంటే ఓకే, మీకు మేనేజర్ పొజిషన్ ఇస్తే మీరు బాగా చేస్తారా? ఏంటిది? సేమ్ మేనేజర్ పొజిషన్ మీకే ఇస్తే మీరు ఎలా బాగా చేస్తారు అని మీరు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ రోజు మేనేజర్ పొజిషన్ కోసం పాకులాడలేదు. నేను మేనేజర్ అవ్వాలంటే దానికి తగిన ట్రైనింగ్ నాకు కావాలి, దానికి తగిన ప్రాసెస్ లో నేను ఉండాలి. నేను మేనేజ్ చేయలేను కాబట్టి ఏజెంట్ లాగా ఉన్నా. అదే మీకు కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇచ్చి మిమ్మల్ని మేనేజర్ పొజిషన్ లో ఉంటే మీరు కూడా కొంత ప్రెషర్ ఫీల్ అవుతారు కదా, సో మీకు అర్థమవుతుంది. అంటే ఈ షూస్ ఒక ఏజెంట్ గా ఉండి అనుభవించింది చాలు సార్. మేనేజర్ గా ఉంటే కూడా అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొత్తగా ఏం రావు. మీ పొజిషన్ మేనేజర్ పొజిషన్ కి వెళ్ళినప్పుడు మీరు మేనేజర్ పొజిషన్ లో ఉన్నా కూడా, మీరు ఏజెంట్ పొజిషన్ లో ఉన్నా కూడా, మీరు హ్యూమానిటేరియన్ గా లేనప్పుడు మీకు ఆ పొజిషన్ వేస్ట్ అంటున్నాను నేను. మీరు చేయగలుగుతారా, మీరు చేయలేకపోతారా అంటే నేను ఆ పరిస్థితిలో లేను. నేను ఆ పరిస్థితిలో ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఇలా అన్లాఫుల్ గా టర్మినేట్ అయితే చేసేదాన్ని కాదు. నేను ఖచ్చితంగా ఏం చేసేదానంటే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు నా ప్రాబ్లం అర్థం చేసుకోండి, ఈ రీజన్స్ వల్ల మేము మిమ్మల్ని తీసేయాల్సి వస్తుంది, లేదా మీరు ఇదేమైనా చేంజ్ చేసుకోగలుగుతారా అని బేసిక్ కమ్యూనికేషన్ నేను చేసి ఉండేదాన్ని. ఓకే, ఇప్పుడు ఇది టెక్ మహేంద్ర లీగల్ టీమ్ వచ్చి అడిగినా కూడా నేను చెప్తాను సార్, ఐఎమ్ ప్రిపేర్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్. నేను అక్కడ మేనేజర్ కాదు. ఒకవేళ నేను మేనేజర్ అయ్యుంటే ఇలా మాత్రం సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసేదాన్ని మాత్రం కాదు. డెఫినెట్లీ, అంటే ఎంపతి ట్రైనింగ్ ఏదైతే ఇస్తారో ఆ ట్రైనింగ్స్ అన్ని తీసుకున్నాం కాబట్టి మనం ఒక హ్యూమానిటేరియన్ వేలో మనం చేస్తే బాగుంటుంది. భావన గారు, మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ పోరాటంలో మీ కుటుంబం మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? కుటుంబం సపోర్ట్ చేస్తుంది అంటే సార్, మళ్ళీ కూడా చెప్తున్నానండి, సపోర్ట్ చేయడానికి వీఆర్ నాట్ వెరీ వెల్దీ ఫ్యామిలీ, రైట్? దట్ సపోర్ట్ చేయాలి అని. ఇప్పుడు నేను ఇక్కడ స్టూడియోలో వచ్చి కూర్చోవాలంటే మా ఇల్లు నడవాలి, మా ఇల్లు నడవాలంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ఈదర్ ఆఫ్ ది పార్టీస్లో ఒక్కరికి జాబ్ లేకపోయినా కష్టంగా నడిచే రోజులు మనవి. ఇప్పుడు నేను ఎంప్లాయ్మెంట్లో లేను, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు, మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి స్టూడియోకి గడప గడప అయితే నన్ను ఎక్కించి తీసుకెళ్ళట్లేదు కదా. దీ దృష్టిలో మీరు మా హస్బెండ్ నాకు 100% సపోర్ట్ చేశారు అనుకుంటే చేశారు, చేయట్లేదు అనుకుంటే చేయట్లేదు. బట్ ఒకటి మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలను, యాజ్ అ ఫ్యామిలీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. దే ఆర్ ఆల్వేస్ విత్ మీ, రైట్? ఈ రోజు నేను ఇలా రోడ్ మీద ఉన్నా, రోడ్ మీద లేకపోయినా, ఐఎమ్ దట్ లిటిల్ ప్రిన్సెస్ టు మై ఫాదర్, యూనో, దట్ క్వీన్ ఎట్ మై ప్లేస్ అండి. మా హస్బెండ్ నన్ను ఎప్పుడు అలాగే చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇలా మాట్లాడడం వల్ల మా హస్బెండ్కి నా మీద రెస్పెక్ట్ పెరిగింది తప్పించి ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా నా మీద రెస్పెక్ట్ ఆయనకి తగ్గిందని నేను అనుకోవట్లేదు. అది కూడా ఎందుకు మేడం, ఎంతమంది మీడియా ఇస్ హెల్పింగ్ మీ అవుట్ అండి. It is now an extended family to me. I would really like to thank each one of them who was supporting me. Tamil, Hindi, Marathi, Bengali. I'm getting, responses. YouTubers are putting my video and they're getting lots of view. నిజంగా ఇబ్బంది లేకపోతే అన్ని వ్యూస్ చూడరు. పీపుల్ ఆర్ ఏబుల్ టు కోరిలేట్ విత్ దెమ్. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఎనీ సుపీరియర్ పొజిషన్స్. ఇన్ కేస్ ఐ వుడ్ హ్యావ్ బిన్ ఇంట్రెస్టెడ్, నేను అలాంటి పొజిషన్స్కి అప్లై చేసేదాన్ని. ఐ జస్ట్ వాంటెడ్ టు లాగిన్, లాగ్అవుట్, టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. మోర్ ఓవర్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, ఐటీ ఉద్యోగులకు మీరు చెప్పాలనుకునే ఒక సందేశం ఏంటి దీంతో? బబుల్ లాగే బ్రతుకుతాం మ్యామ్, భయపడకూడదు. సరే, మీడియా ముందుకు రాలేరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు, మీ ఇబ్బందులు మీరు బయటకు చెప్పుకోకపోతే వేరే ఎవరికి తెలియదు కదా. మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు. అంటే ఈ రోజు ధర్నాకు ఒక ఆయన వచ్చారు, పాపం కెమెరా ముందుకు వచ్చి అట్లీస్ట్ ఆయన మాస్క్ పెట్టుకొని అయినా చెప్పాలి,
ఆయన ప్రాబ్లం ఆయన ఎంత చెప్పలేకపోతే భయపెట్టారు తెలుసా అసలు మీరు. అసలు ఈ ఎంప్లాయ్మెంట్ నిజంగా అనిపిస్తుంది, ఐ ఫీల్ లైక్ ఒక మనిషి బయటికి వచ్చి నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పడానికి కూడా మాస్క్ వేసుకోవడానికి భయపడతారు, కెమెరా ముందుకు రావడానికి భయపడతారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడతారు. అసలు మనం నిజంగా ఎలాంటి ఎన్వైరన్మెంట్లో బ్రతుకుతున్నాము అనేది వాళ్ళు నాకు చాలా బాగా అర్థమైందండి. అంటే మిమ్మల్ని ఈ సిచ్యువేషన్స్ అన్ని మిమ్మల్ని వీక్ చేసినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఇదంతా ఒక ట్రాక్ లాగా అనిపిస్తుందా? నాకు ఇంకా పట్టుదల పెరిగిపోతుందండి, కడుపు మంట పెరిగిపోతుంది. మీకు చెప్తున్నాను కదా, ర్యాలీలు చేసేయాలా, ధర్నాలు చేసేయాలా, లేకపోతే నిరాహార దీక్ష కూర్చోవాలా అనిపిస్తుంది తప్పించి వాళ్ళని మాత్రం ఒక్క పావలా కూడా వదిలిపెట్టాలనిపించట్లేదు నాకు. రైట్ సార్, మీకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. రైట్, ఇక్కడ ఏంటంటే ఉద్యోగం పోయిన తర్వాత ఎందుకు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు, పోయినాక కూడా, ఉద్యోగం పోయినాక కూడా. మేడం ఒకటి ఏంటంటే వాళ్ళకు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ గురించి బాధ, ప్లస్ ఎప్పుడైతే ఉద్యోగం పోయిందో మాట్లాడితే ఆ కంపెనీ ఎక్కడ నాకు రిలీవింగ్ లెటర్ ఇవ్వదో, ఎక్కడ నా పిఎఫ్ ఆపుతుందో, ఎక్కడ నా గ్రాడ్యుయేట్ ఆపుతుందో, కానీ ఆపలేరు వాళ్ళు, ఎక్కడ నా అలవెన్సెస్ ఆపుతున్న బాధ, అంటే భయం వాళ్ళకు. కాబట్టి చాలా మంది బయటికి రావట్లేదు. కానీ మీరు ఇవన్నీ భయాలకు కూడా పోగొట్టుకొని మీరు లేబర్ కమిషన్ లో కంప్లైంట్ చేసినట్టు మీకు అన్ని రిలీవింగ్ లెటర్లు, మీకు ఎక్స్పీరియన్స్ లెటర్లు, మీ అలవెన్సెస్ కంపల్సరీ వస్తాయి. మీరు దేనికి భయపడొద్దు. ఎందుకంటే మన కొంత లేబర్ చట్టాల్లో వీక్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు భావన గారి పోరాటం ఇది మలిదశ ఐటీ ఉద్యమం లాంటిది. ఎందుకంటే ఇంతవరకు కూడా చాలా మంది మేము చేస్తున్నాం కానీ ఈ రోజు మళ్ళీ ప్రజల్లో మళ్ళీ ఒక అవకాశం కోసం ప్రజలు చూస్తున్నారు, అటు ఐటీ ఎంప్లాయీస్ చూస్తున్నారు. అంటే ఇది ఒక మలిదశ ఉద్యమం లాంటిది భావన గారు లేపట్టారు. కాబట్టి మీరు ఏం భయపడనక్కర్లేదు, ముందుకు రండి. ఇప్పుడు కానీ ఇది చాలా తప్పండి, ఎందుకు ముందుకు రారు అంటే మా భయాలు మాకు ఉంటాయి. మీరు ఒక సీక్రెట్ పోల్ పెట్టండి, లేకపోతే జస్ట్ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీ ప్రాబ్లమ్స్ రాయండి, మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఖచ్చితంగా ప్లాన్ డిస్క్లోజ్ చేయను అని చెప్పండి. 100 కొద్ది మెయిల్స్ వస్తాయి. అనానిమస్ అని పెట్టుకోండి. అందరూ కెమెరా ముందుకు వచ్చేస్తే మీ స్టూడియోలు సరిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి అందరూ కెమెరా అంత ఉందంటారా? 3 కోట్ల మంది ఒక వీడియోని చూసి కింద కమెంట్స్ లక్షల్లో పెడుతున్నారంటే సమస్య లేకపోతే ఎందుకు? మీరు ఖచ్చితంగా ఇప్పుడు మేడం అన్నట్టు మనం ఒక సీక్రెట్ పోల్ ని అరేంజ్ చేద్దాం, దాంతో అంటే మీరే కూర్చొని దాని గురించి మనం మనిద్దరమే మాట్లాడదాం సార్. ఖచ్చితంగా మంచి సజెషన్ కూడా మేడం, మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఎవరైతే ముందుకు రాలేకపోతున్నారో ఎందుకు రావాలి పెట్టండి, ఎందుకంటే మీరు బయటికి రండి. ఎవరైతే వ్యూయర్స్ ఈ వీడియో చూస్తున్నారో, అంటే వ్యూయర్స్ అంటే అందరూ, అంటే ఐటీలో చేస్తున్న వాళ్ళు, ఇలాంటి బాధలు పడుతున్న వాళ్ళు, ఒకవేళ దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, మీరు ఏదైతే సమస్యలు ఇంతకుముందు ఫేస్ చేశారో, ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో, చెయ్యబోతున్నారు, అవన్నీ కూడా మీకు ఏమనిపిస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. లేదు అంటే మాది ఒక ఈమెయిల్ ఇస్తాము, దాంట్లో మీరు మీ ఏవైతే మీ వివరాలు ఉంటే మేమైతే అవి బయటికి చెప్పాము. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అందులో చేయండి. దాని మీద శ్రీధర్ గారితో మనం మాట్లాడతాం. ప్రాబ్లం చెప్తే సొల్యూషన్ దొరకదు. అవన్నిటికీ బోల్డ్ అన్ని డబ్బులు కావాలి, అవన్నిటికీ లాయర్స్ కావాలి, అవన్నిటికీ కొత్త చట్టాలు కావాలి. 3 సంవత్సరాలు పడుతుంది లేబర్ కోర్ట్ లో కేసేస్తే. 30 days లో కనుక అది రిజాల్వ్ అవ్వకపోతే 3 to 4 years. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. రైట్ సార్, ఇక్కడ ఇదే క్వశ్చన్ నేను అడగబోతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఐటీ ఉద్యోగాల కోసం ప్రత్యేక విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది మేడం. ఖచ్చితంగా మీ తెలుగు పాపులర్ టీవీ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఐటీ చట్టాలన్నీ మార్చాలి. ఈ కార్పొరేట్స్ అన్నింటినీ కూడా లేబర్ లాస్ లో చేర్చండి. అవసరం అయితే మొన్నట్లా నీట్ విధానంలో కొత్త విద్యా విధానం తీసుకొచ్చారో, కొత్త మార్పులు తీసుకొచ్చారో, మీరు కూడా ఇంకొక ఎక్స్పర్ట్ కమిటీతో ఎక్స్పర్ట్ మెంబర్ వేయండి. ఎక్స్పర్ట్ మెంబర్ వేసి ఈ కార్పొరేట్ దోపిడీని, ఈ కార్పొరేట్ అరాచకాలను అడ్డు కట్టాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. కంపెనీలు ఉద్యోగులను ఖర్చుగా చూస్తున్నాయా లేక మనుషులుగా చూస్తున్నాయా? మనుషుల్లాగా చూస్తున్నాయంటారా, చూడట్లేదంటారా? చూడట్లేదు మేడం, వాళ్ళు ఒక రోబోట్ లాగా చూస్తున్నారు. అంటే మనుషులకు వాళ్ళకి హ్యూమన్ టచ్ కంపెనీస్ నేను చాలాసార్లు చెప్పాను. ఐటీ కంపెనీస్ కి ఎప్పుడు కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు, కార్పొరేట్ కి ఎప్పుడు కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళు ఏంటంటే యూజ్ అండ్ త్రో, సింపుల్. ఒక డస్ట్బిన్ లో పేపర్ ఎట్లాగా మనము ఐటీ వాడుకున్నంతసేపు వాడుకుంటారు, అవసరం తీరినప్పుడు 1 గంటలో కాదు 1 సెకండ్ లో కూడా తీసేస్తారు. కోకలలు మనం చూసిన ఎగ్జాంపుల్ కోకలలు. ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ నుంచి ప్రారంభం కావాలంటే, పరిష్కారం ఎట్లా ప్రారంభం కావాలంటే మేడం, సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఇన్ని లేఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇంతమంది నకారంగా ఎందుకు తొలగిస్తున్నారు అనే ఒక 3 సభ్య కమిటీ, ఒక సిట్టింగ్ చేస్తున్న ఒక కమిటీ వేసి దానికి కొన్ని సవరణలు చేర్చి ఐటీ ఎక్స్పర్ట్స్ తీసుకుంటే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. లేకుంటే ఎక్కడ వేసిన గొంగలి. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా ఐటీ ఎంప్లాయీస్ కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఏ వల్ల ఉద్యోగాలు తగ్గుతున్నాయి అనుకుంటున్నారా లేక కంపెనీలు దాన్ని సాకుగా ఉపయోగిస్తున్నాయా? నేను చెప్పేది మాత్రం కంపెనీలు దాన్ని సాగ్గా వాడుకొని ఒక కుక్కని నోటాలంటే పిచ్చుకొని ముద్రేయాలి.
నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, దాన్ని చంపాలంటే పిచ్చి కుక్కర్ ముద్దేసి చంపొచ్చు. ఏ సాగు చెప్పి చాలా మంది ఉద్యోగాలు తీస్తున్నారు, చాలా కంపెనీస్ కూడా అన్ని ప్రాఫిట్స్ లో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ ఒరాకిల్ ప్రాఫిట్స్ లో ఉంది, మైక్రోసాఫ్ట్ ప్రాఫిట్ లో ఉంది, మెటా ప్రాఫిట్ లో ఉంది. వాళ్ళు ఏంటంటే they want to reduce the force and they wanted to more experiment with AI. మీరిద్దరు కూడా ఈ సార్ మాటకి ఏకీభవిస్తున్నారా? అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మా మాన్యువల్ వర్క్ కన్నా ఫాస్ట్ గా జరుగుతుంది. జాబ్స్ అలాగే సో జాబ్స్ తీసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు చాట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ప్రాసెస్ లో ఉన్నారు, ఆవిడ బదులు చాట్ ని పెట్టొచ్చు. సో మనకు వస్తుంటుంది కొన్నిసార్లు కాల్స్ లో కూడా ఆటోమేటిక్ వాయిస్ అనేది వస్తుంటుంది. ఆ వాయిస్ ద్వారా మనం కొన్ని నంబర్స్ కొట్టాలి, కాల్ సెంటర్స్ ఉంటాయి చూడండి అట్లా. కానీ దాని డేటా మెయింటైన్ చేయడానికి కూడా మనుషులు కావాలి. సో ఎగ్జాక్ట్లీ ఏఐ వల్ల జాబ్స్ తగ్గుతాయా పెరుగుతాయా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది కంపెనీ. ఏ శాఖ పెట్టుకొని మీలాంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు? ఏఐ సాక్తో మమ్మల్ని తీయలేదు, మేము వాయిస్ అవుట్ చేసినాం కాబట్టి అన్లాఫుల్ గా టర్మినేట్ చేసాం. ఇది ఆయన జనరలైజ్డ్ గా అన్ని కంపెనీస్ ని అనాలిసిస్ చేయగలుగుతున్నారు. నేను నా కంపెనీ గురించి మాత్రమే మాట్లాడగలుగుతాను. నన్ను ఏఐ సాక్తో తీసేయలేదు, ఈగోస్ తో తీసేశారు. నేను చెప్పిన జనరల్ ఎగ్జాంపుల్ ఏంటి మేడం అంటే ఏ సాగుతో ఇప్పుడు రీసెంట్ గా ఒరాకిల్ లో 15,000 మంది తీశారు. అందరినీ కూడా రియార్ మేము ఏ ఇన్వెస్ట్ చేస్తున్నాం తీసుకున్నారు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ అంతే, మెటా అంతే. ఉద్యోగులను తొలగించాలంటే ఏ విధానంలో మార్పులు రావాలి? ఈ ఐటీ చట్టాల్లో మార్పులు రావాలి, లేబర్ చట్టాల్లో మార్పులు రావాలి. ఈ ఐటీ కంపెనీస్, ఎంఎన్సీస్, కార్పొరేట్ అన్ని కూడా వాళ్ళకు కఠినతరమైన లేబర్ లాస్ కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడున్న లాస్ శుద్ధ దండగా అవి మురికాలలో వేసిన పనికిరాని లాస్ ఉన్నాయి ఇప్పుడు. రైట్. ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా వద్దా? తప్పకుండా చేసుకోవాలి మేడం. అయ్యో లేదండి, ప్రభుత్వం ఈజ్ ఆల్వేస్ విత్ us.